వేమూరు మండలం వేమూరు గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి పేదక కాని గుంటూరు వారి సహకారంతో శ్రీ జొన్నలగడ్డ విజయబాబు గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు. అనేక సమస్యలు రుగ్మతలు కూడా కళ్ళకు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావలసినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మొదలైనటువంటి సమస్య పెద్దదిగా మారి పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు శంకరయ్య హాస్పిటల్ వారు మన వేమూరులో మీ అందరికీ కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి సూచన సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ డ్రాప్స్ కానీ చుక్కలు మందులు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి ఏదైనా ఆపరేషన్ చేసి శుక్రవారం చేయాల్సిన పరిస్థితి ఉంటే వారు డేట్ ఇస్తారు. ఆ డేట్కి తెలకాకుండా ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని రావాలి. అక్కడి నుంచి వాడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు వల్ల యథాతథ స్థితికి మంచిగా వచ్చి మనకి మంచి చూపునివ్వడానికి ఆ కళ్ళకు ఉన్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శంకర్ ఐ హాస్పిటల్ సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయి. నేను అనేక క్యాంపులు చూసేవాడిని.